అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈ రోజు కథ ప్రేమకు పరీక్ష. ఇంక కథలోకి వెళ్తే, రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక ఆటో ఆగి ఆగి ముందుకు వెళ్తోంది. ముందున్న బండ్లు ఎంతకీ కదలకపోవడంతో అదే పనిగా హారన్ కొడుతూనే ఉన్నాడు ఆటో డ్రైవర్. ఆ ట్రాఫిక్తో, ఆ హారన్ల మోతతో, చుట్టూ ఉన్న జనాలతో అసలు ఈ ప్రపంచంతోనే తనకు సంబంధం లేదన్నట్లు తన వెనక్కి వాల్చి బయట శూన్యంలోకి చూస్తూ ఆటోలో ఉంది ఒక అమ్మాయి. బుర్ర వేడెక్కించే ఆలోచనలు, హృదయం తట్టుకోలేని బాధ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెరసి ఆమె మనసుకు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయి. నేను చచ్చిపోతేనైనా అర్థమవుతుందేమో, నేను లేకపోతేనైనా నా విలువ తెలుస్తుందేమో, అసలు ఈ ఆటోకి యాక్సిడెంట్ అయితే బాగున్ను, ఇక్కడికిక్కడే భూకంపం వచ్చి నేను పోతే బాగున్ను. ఇలా సాగుతున్న ఆమె విపరీత ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఆటో ఆగింది. వెంటనే ఆటో దిగి డబ్బులిచ్చి లోపలికి నడిచింది ఆ అమ్మాయి. అమ్మా అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది. ఏంటయ్యా, చేంజ్ తీసుకోండి, నువ్వే ఉంచుకో అని వడివడిగా ఇంట్లోకి నడిచింది. ఆటోవాడు కొంత ఆశ్చర్యంగా, కొంత అయోమయంగా, చాలా సంబరపడిపోయాడు. ఎందుకంటే ఆమె ఇచ్చింది 500 నోటు, ఇవ్వాల్సింది 70 రూపాయలే. ఇంట్లోకి వస్తున్న కూతుర్ని చూసి, స్వీటీ ఆటోలో వచ్చావు, స్కూటీ ఏది ప్రశ్నించింది ఆమె తల్లి. తల్లిని ఒకసారి చూసి సమాధానం చెప్పకుండా తన గదికి వెళ్ళిపోయింది. తలుపు గడియ పెట్టి బ్యాగ్ విసిరికొట్టి తన బెడ్ పైకి చేరింది. అరగంటగా ఆపుకున్న కన్నీళ్లు కట్టదగిన గోదావరిలా అలుపెరగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. సముద్రంలో నీళ్లు ఎప్పటికీ ఇంకిపోనట్టు, తన కళ్ళల్లో కన్నీళ్లకు కూడా కరువు లేదేమో అన్నట్టు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. వాటిని ఆపాలని అనుకోవడం లేదు. కనీసం చెంపలపై కన్నీటి చారకలను తుడిచే ప్రయత్నం కూడా చేయడం లేదు. 5 ఏళ్ల నా నిరీక్షణకి తనిచ్చిన జవాబు విని ఎలా తట్టుకోగలను అనుకున్నాడు? నా మనసుని ఇంతలా కష్టపెట్టాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఇంత కఠినంగా ఎప్పుడు మారాడు? అతన్ని నిందించాలో, తన మీద తాను జాలిపడాలో అర్థం కావడం లేదు. బాధ కాస్త కోపంగా మారుతోంది. కోపం పంతంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆటోలో వచ్చిన ఆలోచనే కరెక్ట్. అలా చేస్తేనే తనకు అర్థమవుతుంది. తన కోసం ఇన్నాళ్లుగా ఎంత పరితపించానో తనకి తెలియాలి. అంటే నేను అనుకున్నది తడవుగా లేచి టేబుల్ పైన పేపర్ కట్ట చేతిలోకి తీసుకుంది. దాన్ని తీక్షణంగా చూస్తూ, ఆవేశంగా ఊపిరి బలంగా తీసుకుంటూ చేతి మణికట్టు మీద కట్టరుంచి కళ్ళు మూసుకుంది. తన నిర్ణయం ఎన్ని విపరీతాలకి దారితీస్తుందన్న ఆలోచన లేదు. తనకేమైనా అయితే తల్లిదండ్రుల బాధ గుర్తురావడం లేదు. అతని మాటలే పదే పదే చెవిలో జోరీగలు ఇబ్బంది పెడుతుంటే మూసించిన కళ్ళని మరింత గట్టిగా మూసుకుంటూ కుడి చేతిలోని కటర్పై తన పట్టు బిగించి ఒక్కసారిగా ఇక్కడ ఒక ప్రాణం గాల్లో కలిసిపోవడానికి ప్రయత్నిస్తోంటే, ఇక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాధారణ ఇంట్లో ఒక వ్యక్తి నిద్ర పట్టక మంచంపై దొర్లుతున్నాడు. ఇన్నాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. అనవసరంగా ఇక్కడికి వచ్చిన మనశ్శాంతి నేనే దూరం చేసుకున్నాను. అసలు తను ఎందుకు ఇలా ఆలోచిస్తోంది? నా పరిస్థితి తెలిసి కూడా ఎందుకు తను ఇంత పంతంగా ఉంది? తనకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పను? ఇంతకు ముందు ఇలా లేదు. తను అందరినీ బాగా అర్థం చేసుకునేది, ఆలోచించి నిర్ణయం తీసుకునేది. కానీ ఇప్పుడు మొండిగా తయారైంది. ఆమె గురించి ఆలోచిస్తూనే తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల వల్ల ఏం పోగొట్టుకున్నాడో, ఏం చేజారిపోయిందో, ఒక్క రాత్రి తను చేసిన తప్పు వల్ల తనేం కోల్పోయాడో తలుచుకున్నాడు. అతని ఆలోచనలు 6 ఏళ్లు వెనక్కి వెళ్ళాయి. అప్పుడే బస్ దిగి నా కోసం వెయిట్ చేస్తాన్న బాబాయ్ కోసం వెతికాను. ఎరా కృష్ణ, ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు రాము బాబాయ్. బాగున్నా బాబాయ్, రా పోదాం, ఇంట్లో నీకోసమే చూస్తున్నారు అంటూ ముందుకు దారి తీశాడు. ఇంటికి వెళ్ళగానే ఎదురైంది సావిత్రి పిన్ని, మా అమ్మకి స్వయానా చెల్లెలు. ఎరా కృష్ణ, బాగున్నావా? ఇలా చిక్కిపోయావేంట్రా? నన్ను ఆప్యాయంగా తడుముతూ చాలా కాలం తర్వాత చూడటం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగడిగింది పిన్ని. చిక్కిపోయా, నీ మీద బెంగ పెట్టుకుని వచ్చాగా, నా కడుపు నిండా పెట్టు మరి, పిన్నిని తేలికపరుస్తూ అన్నాను. బాగా పెట్టు, చీపురు పుల్లలా ఉన్నవాడిని చీపురు కట్లా మార్చేయి, గదిలో నుంచి వస్తూ అంది శ్వేత, నా చెల్లెలు, అదే పిన్ని కూతురు. రే శ్వేత, ఎలా ఉన్నావురా? బాగా చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాస్ రా అన్నయ్య, కానీ ఇంట్లోనే ఫుల్ బోర్గా ఉంటుంది. నువ్వు వచ్చావుగా, ఇక నాకు బోర్ కొట్టదులే. వాడు వచ్చింది నిన్ను ఎంటర్టైన్ చేయడానికి కాదు, పని చూసుకోవడానికి. రే కృష్ణ, నువ్వు రెస్ట్ తీసుకో, సాయంత్రం త్వరగా వస్తాను, షాప్ దగ్గరికి వెళ్దాం అని నాతో అని. ఏంటి ఇంకా చూస్తున్నావు? త్వరగా తెములు, కాలేజ్కి టైం అవ్వట్లా, రా అని శ్వేతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు బాబాయ్. నేను ఫ్రెష్ అయ్యి పిన్ని పెట్టిన టిఫిన్ తిని తనతో ఊరి విశేషాలు మాట్లాడుతూ తనకి సాయం చేస్తూ గడిపేశాను. సాయంత్రం శ్వేతతో పాటు వచ్చాడు బాబాయ్. టీ తాగిన తర్వాత ఇద్దరం బయలుదేరాం. నమస్తే మూర్తి గారు. రండి మాస్టారు, కూర్చోండి. రేయ్ 2 టీ చెప్పండి రా. వద్దు మూర్తి గారు, తాగాం. ఇదిగో నేను చెప్పానే, వీడే. ఎందాక చదువుకున్నావు? నన్ను ఎగాదిగా చూస్తూ అడిగాడు అతను. డిగ్రీ మధ్యలో ఆపేశాను అన్నాను. పిల్లోడు బుద్ధిమంతుడిలాగే ఉన్నాడు మాస్టారు. అబ్బాయికి పని అయితే ఇస్తా, కానీ త్వరగా పని నేర్చుకోవాలి. చురుగ్గా ఉంటే సరే, లేదంటే మొహమాటం లేకుండా తీసేస్తాను.
మళ్ళీ మీరు నొచ్చుకోకూడదు, ముందే చెప్తున్నాను. వీడు మహా చురుకైనోడు ముత్తిగారు. ఈ కరెంటు పనిలో కొద్దిగా అవగాహన ఉంది వీడికి. చిన్న చిన్న రిపేర్లు అవి చేస్తూ ఉంటాడు. మీరే చూస్తారుగా. నా గొప్పలు చెప్తున్నాడు బాబాయ్. కానీ అందులో అబద్ధమేమీ లేదు. నాకు కొంత పని అయితే నిజంగానే వచ్చు. బాబాయ్ మాట మీద నమ్మకంతో ఇంకేం మాట్లాడకుండా పనిలో పెట్టుకున్నాడు ముత్తిగారు. ఇంతకీ ఇదేం షాపో చెప్పలేదు కదా. అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేసే వర్క్షాప్. పెద్దదే. ఏసీ సర్వీసింగ్ కూడా చేస్తుంటారు. రిపేర్లు మాత్రమే కాకుండా స్పేర్ పార్ట్స్ కూడా అమ్ముతుంటారు. ఊర్లో ఎక్కడా దొరకని పార్ట్స్ కూడా ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయని పేరు. కొత్తగా చేరిన వారికి 10,000 జీతం ఇస్తున్నారంటే ఆ వర్క్షాప్ ఎంత పెద్దది ఊహించుకోండి. ఇంటికొచ్చి భోజనం చేసి మేడ మీదకి వెళ్ళాను. కాసేపు అటు ఇటు తిరిగి మంచం వాల్చుకుని పడుకున్నాను. ఇంతలో శ్వేత వచ్చి కబుర్లు చెప్తూ కూర్చుంది. తన కాలేజ్ విషయాలు, చదువు గురించి మాట్లాడుతూ, అబ్బా నాన్న కూడా అక్కడే ఉండడంతో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నా అన్నయ్య అంది బాధగా. బాబాయ్ ఉన్నాడు కాబట్టే నువ్వు ఈ మాత్రం కుదురుగానే ఉన్నావు, లేదంటే మాకు అందరికి చుక్కలు చూపించుంటావు. అన్నయ్య వంగమూతి పెట్టింది. సరేలే వెళ్ళి పడుకో, లేట్ అయింది అని పంపించేశాను తన్ని. రాము బాబాయ్ శ్వేత చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్లోని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. బాబాయ్ వాళ్ళకి శ్వేత ఒక్కతే కూతురు. మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కడనే కొడుకుని. కొడుకు లేడనే లోటు నన్ను చూసి మర్చిపోతారు వీళ్ళు. నన్ను బాగా చదివిస్తాం, మాతో పంపించండి అని బాబాయ్ ఎన్నిసార్లు అడిగినా నన్ను దూరం పంపడం ఇష్టం లేక కుదరదని అనేవాళ్ళు మా వాళ్ళు. నేను కూడా మా ఊరు అమ్మ వాళ్ళని వదిలి రాలేక వద్దనేవాడిని. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేను ఎంత తప్పు చేశానో. బాబాయ్ పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటే ఈ పాటికి నేను ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండేవాడిని. మా తిరుపతి పక్కన చిన్న పల్లె. మాకు 5 ఎకరాల భూమి ఉంది. అది సాగు చేసుకుంటూ మా నాన్న ఆయనకు పొలంలో సాయం చేస్తూ ఇంటి దగ్గర అగరొత్తులు విస్తరాకులు చేస్తూ ఉండేదమ్మ. ఇంటి దగ్గరే కూరగాయలు కూడా పండించి అమ్మేది. నేను 10 వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి ఇంటర్కి తిరుపతిలో చేరాను. ఆ తర్వాత డిగ్రీలో చేరాను. నాకు ఇంగ్లీష్ రాదు, మొదటి నుంచి తెలుగు మీడియమే. ఇంకో 4 నెలల్లో నా చివరి సంవత్సరం పూర్తవుతుందనగా అర్ధరాత్రి కరెంటు పుణ్యమా అని నాన్నను కరెంటు కాటేసింది. ఎవరూ గమనించకపోవడంతో తెల్లవారులు అక్కడే పడున్నాడు నాన్న. మోటార్ వేయడానికి వెళ్ళి కొన్నిసార్లు మళ్ళీ తిరిగేం వెళ్తామని అక్కడే పడుకుని వేకుజామున వచ్చేవాడు. దాంతో అమ్మ కూడా అక్కడే ఉన్నాడేమోలా అని ఊరుకుంది. ఉదయం 7 నాన్న రాకపోవడంతో ఆదరబాదరా పొలం వైపు పరుగు తీస్తే మోటార్ స్విచ్ బోర్డ్ దగ్గర పడున్నాడు నాన్న. చూస్తే శ్వాస ఆడుతోంది. హుటాహుడిన హాస్పిటల్కి తరలించి చికిత్స చేయిస్తే బ్రతికి పట్టగట్టాడు. నాన్న పని చేయలేడని, చేతికి పక్షవాతం వచ్చిందని తేల్చేశారు డాక్టర్లు. దాంతో పొలం బాధ్యత నా మీద పడింది. అది నేను బరువుగా భావించలేదు, బాధ్యతగా స్వీకరించాను. చూస్తూ చూస్తూ నేలతల్ని వదిలేయలేం కదా. కానీ నాకు వ్యవసాయం అంతగా తెలియదు. ఎన్నిసార్లు నేర్పించమని అడిగినా నీకెందుకురా అయ్యా, నువ్వు చక్కా చదువుకుని మీ బాబాయ్ లెక్క ఆఫీసులో ఉద్యోగం చేయాలా అని కనీసం గట్టు తెగినిచ్చేవాడు కాదు నాన్న. మా నాన్న దృష్టిలో బాబాయ్ చేసే పనే చాలా గొప్పది. అవసరం మనిషికి అన్నీ నేర్పుతుందని ఇప్పుడు నేను గట్టు దిక్క తప్పలేదు. నాన్న నాకు సాయంగా వచ్చేవాడు, అన్నీ దగ్గరుండి నేర్పించాడు. నేను అడిగే తిక్క ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పేవాడు. కొత్త విషయాలు తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకేనేమో వ్యవసాయం నాలో ఉన్న జిజ్ఞాసను ఇంకా పెంచింది. శ్రద్ధగా నా పని నేను చేసుకుపోతుంటే పక్క వాళ్ళు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. వీడేం చేస్తాడు, అసలు వీడికేం వచ్చు అన్న వెనక మాటలు, మా నాన్న ముందు ఈ ఏడు నీకు దిగుబడి వచ్చినట్టే అని పరాచకాలు అన్నీ వింటూ మా నాన్న చిరునవ్వు నవ్వు ఊరుకునేవాడు. వాళ్ల మాటలే నాలో పంతాన్ని పెంచాయి. నాకేం వచ్చు, నేను చేయలేనన్న వాళ్ళే నోరెళ్ళు పెట్టాలా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. నీకు చేత కాదని ఎవరైనా అంటే నాకు నచ్చదు. అలా అన్న వాళ్ళకి నేనేంటో తెలిసేలా చేసే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. నా కష్టాన్ని ఫలితం దక్కింది. ఎవరికీ రానంత దిగుబడి వచ్చింది, కానీ రాబడి మాత్రం రాలేదు. ఎంత పండించినా దళారుల చేతిలోకి వెళ్ళిన పంట గిట్టుబాటు ధర పలకదుగా. అదే జరిగింది. వచ్చిన డబ్బు చేసిన అప్పుకు జమైంది. మళ్లీ పొలంలోకి దిగాలంటే మరో అప్పు చేయక తప్పని పరిస్థితి. రంగుల రాట్నం ఎక్కితే ఒకసారి పైకి వెళ్తాం, అబ్బా పైకి వచ్చామని ఆనందించే లోపే కిందకొచ్చేస్తాం. ఈ వ్యవసాయం కూడా నాకు అలాగే కనిపించింది. పంటను చూసి పొంగిపోయే లోపే చేతికి వచ్చిన పైకం చూసి నీరుగారిపోయాను. ఎదుగుదల లేని పని ఎంతకాలం చేసినా ఏం లాభం? ఈ నైరాస్యంలో కూరుకుపోయాను. ప్రతి ఏడు ఇదే పరిస్థితి. బయట ఎరువులు కొనకుండా సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకుని కొంత ఖర్చు తగ్గించాను. దాంతో కొంత మిగిలింది. వస్తున్న డబ్బును అలాగే అప్పు కట్టడం, మళ్ళీ కొంత చేయడం. దిగితే గానీ లోతు తెలియదన్నట్టు సంపాదనలోకి దిగిన తర్వాతే బరువు బాధ్యతలు చాలా భారంగా తోచాయి. వ్యవసాయం పండించే రైతుకు సంతృప్తిని కలిగిస్తోంది కానీ కడుపు నింపడం లేదు. అన్నీ వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో వ్యవసాయం మాత్రం రైతు చేయవలసిన పనిగానే చూస్తూ రైతును కూలివాణి చేసేశారు. మా శ్రమని అందరూ దోచుకుంటూ డబ్బు దండుకుంటున్నారు. ఊర్లో చాలామంది పరిస్థితి ఇదే. అయినా సరే ఎవరూ పంట వేయడం ఆపడం లేదు. పైరు పెడుతూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మేము ఎదురు చూడలేదు. ఇదేం సినిమా కాదు, ఎవడో మహానుభావుడు వచ్చి ఆదుకుంటాడు అనుకోవడానికి. ఇక్కడ ఎవడి కష్టం వాడు పడాలి. పడ్డా ఒక ఊతం కోసం చూడకుండా స్వయంగా పైకి లేచే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలి.
ఊర్లో చాలా మంది నా ఈడు కుర్రాళ్ళు సిటీలో ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కొంతమంది ఇంటర్ వరకే చదివినా ఈ ఊళ్ళో ఉండలేక పట్నం బాట పట్టారు. సాయంత్రం పొలం పనులు చూసుకుని ఇంటికొచ్చి స్నానం చేసి తిని అలా రచ్చబండ దగ్గరికి వెళ్ళాను. ఎరా కృష్ణ, ఎలా ఉన్నావు? పలకరించాడు నా స్నేహితుడు గోపి. వాడు నాతో ఇంటర్ వరకు చదివి ఇప్పుడు సిటీలోని ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. బాగున్నారా? ఎప్పుడొచ్చావు? ఈవినింగ్ వచ్చానురా అన్నాడు ఫోన్ వంక చూస్తూ. చాలా రోజుల తర్వాత వచ్చి ఊర్లో వాళ్ళతో మాట్లాడకుండా ఫోన్లో తలదూర్చిన వాడిని చూస్తుంటే ఒక పక్క కోపంగా ఉన్నా మరో పక్క ఫోన్లో ఏముందో తెలుసుకోవాలని ఆరాటం. ఎరా, ఎలా ఉంది సిటీలో? గుడ్ రా, బిందాస్ లైఫ్ అనుకో. నువ్వు వచ్చేయకూడదు? అక్కడే ఏదో ఒక పని చేసుకోవచ్చు అన్నాడు ఫోన్ బొంగరంలా తిప్పుతూ. వస్తే ఇక్కడ పొలం ఎవరు చూసుకుంటారా? నాన్న సంగతి తెలుసుగా. విన్నాను. అయినా ఇక్కడ పైరు పెడితే ఏం మిగులుతోందని చెప్పు? ఊరికే డబ్బు దండగా. అదే కాకుండా ఎదుగు పొదుగు ఏముండదు. అదే ఏదైనా పని చూసుకుంటే ఉన్న స్థాయి నుండి పైకి వెళ్ళొచ్చు. నా మాట విని పొలం అమ్మేసి సిటీకి వచ్చేయండి. వాడి మాటలు వింటుంటే నిజమేనేమో అనిపించింది. ఇన్ని రోజులు నా ప్రయత్నాలన్నీ వృధాగా పోతుంటే వాడి గీతోపదేశమే మేలనిపిస్తోంది. చూడు, నేను వెళ్ళి 1 సంవత్సరం అయింది. ఇంటికి చాలా డబ్బు పంపించాను. ఆ షావుకారు అప్పు మొత్తం తీర్చేశాను. బ్యాంకులో ఇంకా కొంత డబ్బు దాచాను. రేపు చెల్లి పెళ్ళికి కూడా కావాలిగా. ఇదిగో కొత్త ఫోన్ కూడా కొన్నారా అని ఆ ఫోన్ అలా పైకెత్తి చూపించి చేతిలో గట్టిగా ముడుచుకున్నాడు. అవునా, ఎంత పడిందిరా ఈ ఫోను అని వాడి చేతిలోని తీసుకోపోయాను చొరవగా. వెంటనే వాడు ఫోన్ మరో చేతిలోకి మార్చుకుంటూ ఎంత 10,000 అన్నాడు తేలిగ్గా. 10,000? నోరెళ్ళ పెట్టడం నా వంతైంది. 10,000. ఆ 10,000 ఉంటే షావుకారు అప్పు సగానికి సగం తీర్చేయొచ్చు. ఆ డబ్బు పెట్టి వీడు ఫోన్ కొన్నాడా? ఆశ్చర్యంగా చూస్తున్నాం వాణ్ణి. నా దృష్టంతా ఫోన్ పైనే ఉంది. అంత ఖరీదైన దాంట్లో ఏముందో తెలుసుకోవాలని దాన్నే చూస్తూ ఒకసారి చూపించరా అని అడిగాను. దానికి వాడు, ఇది నీకు అర్థం కాదులేరా, చాలా కష్టం అని ఫోన్ మోగడంతో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. మళ్ళీ కలుస్తాను కూడా చెప్పకుండా కనీసం నా వైపు కూడా చూడకుండా వెళ్తున్న వాడిని చూస్తుంటే సిటీకి వెళ్తే స్నేహితుల్ని బంధువుల్ని కూడా మర్చిపోతారా అనిపించింది. నాన్నకలా అయింది కదరా అంటే విన్నా అన్నాడే కానీ ఇప్పుడు ఎలా ఉంది, పద ఇంటికి వెళ్దామని ఒక్క మాట అనలేదు వాడు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. అమ్మ వాళ్ళని పిన్ని బాబాయ్ అని పిలిచేవాడు. ఇప్పుడు ఇలా తల విదిలించి ఇంటికి వెళ్ళి పడుకున్నాను. పడుకున్నా అన్న మాటే గాని నిద్ర మాత్రం పట్టడం లేదు. పదే పదే వాడి మాటలే గుర్తొస్తున్నాయి. సిటీకి వెళ్తే కష్టాలు తీరుతాయి, అప్పులు కట్టేయచ్చు, వాళ్లే డబ్బు కూడబెట్టచ్చు, అమ్మకు మంచి చీరలు కొనొచ్చు, నాన్నకు సరైన మందులు కొనొచ్చు, వాడికి మళ్ళీ నేను కూడా ఒక ఫోన్ కొనుక్కోవచ్చు. వాడు ఎలా చూశాడు నన్ను? నాకు అర్థం కాదులే అని ఎంత తేలిగ్గా తీసి పారేశాడు. కనీసం ఫోన్ ముట్టుకోనివ్వలేదు వాడు. అసలు నాకు అర్హతే లేదన్నట్టు ప్రవర్తించాడు. ఆ మాత్రం ఫోన్ నేను కొనలేనా? వాడలేనా? కొంటా, ఖచ్చితంగా కొంటా. కానీ ఎలా కొనగలను అలాంటి ఫోన్? 10,000 అంటే మాటలా? పోనీ నేను సిటీకి వెళ్తే? నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఈ ఊరిని, ఏటిని, గట్టు మీద ఉన్న చింత చెట్టుని, అమ్మా నాన్నల్ని, వీధిలో నడుస్తుంటే ఆప్యాయంగా పలకరించే ఊరి జనాల్ని వదిలి ఎలా వెళ్తాను? వెళ్ళి ఏం సాధిస్తాను? వాడిలా మరబొమ్మలా తయారవడం కన్నా ఇక్కడే నేలతల్లిని నమ్ముకుని కష్టించడం మేలు. ముందు చేసిన ఆలోచనలో తప్పెంతుందో కానీ తరువాత వచ్చిన పరివర్తనలో ఏదో మానసిక సంతృప్తి కలిగింది. హాయిగా నిద్రపోయాను. ప్రశాంతంగా నిద్రపోయానే కానీ ఉదయాన్నే ఇంటి ముందు వినిపిస్తున్న గోలకి విసుగ్గా లేచాను. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో పూరి గుడిసెని మిద్దె చేశాం. స్లాబ్ అయితే వేయగలిగాం కానీ ఇంకా మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. కనీసం మిద్దెకు పిట్టగోడ కూడా కట్టలేదు. ఆఖరికి మెట్లు కూడా లేవు. రోజు రాత్రి నిచ్చెనెక్కి పైన పడుకోవడం, ఉదయం అలాగే దిగడం. ఆ గోల ఏంటో అని మెల్లగా నిచ్చెన దిగొచ్చాను. షావుకార్ మా నాన్న నెలేసి కడిగేస్తున్నాడు. 2 నెలలుగా వడ్డీ ఇవ్వలేదని. ఎప్పుడూ లేదలా. పై సంపాదన కోసం నేను కరెంటు పనికి వెళ్తూ ఆ వచ్చిన దాన్ని వడ్డీకి జమగడుతూ వచ్చాను. కానీ 2 నెలలుగా నాన్న ఆరోగ్యం అంత బాగోకపోవడంతో ఆసుపత్రికి ఖర్చయింది. ఇది విషయం అని చెప్తే ఎవరు వింటారు? ఎవరి గోల వారిదే. అరిచినంతసేపు అరిచి వెళ్ళాడు షావుకారు. ఇలా జరగడం ఊర్లో మామూలే. చేతిలో డబ్బున్నవాడిదే రాజ్యమని ఏం మాట్లాడినా నోరు మూసుకుని ఉండాలి, తప్పదు. కానీ ఎందుకో నాన్న చాలా దిగులుగా అయిపోయాడు అప్పటి నుండి. వారం రోజులు బట్టి సరిగ్గా తిండి తినక చిక్కి సగమయ్యాడు. ఏంటి నాన్న, ఇప్పుడు ఏమైంది? వడ్డీనే కదా, నేను ఎలాగోలా కట్టేస్తాలే సర్ది చెప్పబోయాను. ఎలారా అయ్యా? ఆ షావుకారు పీకల మీద కూర్చున్నాడు. మాసంలోగా కట్టకపోతే పొలం జప్తు చేసేస్తానంటున్నాడు. అలా ఎలా చేస్తాడు? 2 నెలలు కట్టనంత మాత్రాన పొలం మీదకి వస్తాడా? నువ్వు భయపడకు. ఊర్లో ఎవరు దీన్ని సమర్థించరు, ఒప్పుకోరు. ఒప్పుకోక ఏం చేస్తారా? షావుకారికి భయపడిన వాళ్ళు ఉండారా ఈ ఊళ్ళో? అయ్యా, నేను ఒకటి చెప్తా, చేస్తావా? చెప్పు నానా. నువ్వు పట్నం పో అయ్యా. ఆడ నీకు తెలిసిన పని చేసుకో. ఏడనే ఉంటే ఇట్టాగే ఉండిపోతావు. మమ్మల్ని ఇడిసి నువ్వు బాగుండాలా. చెప్పరా అయ్యా, పోతావా? ఏంటి నాన్న అలా అంటావు? మిమ్మల్ని వదిలేయాలా? మతుండే మాట్లాడుతున్నావా? అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను?
నేను పోను. నా మాట వినరా అయ్యా. మా బతుకులు ఇంతే, కనీసం నువ్వైనా బాగుపడు. లేదు నాన్న, నేను పోను. ఈ విషయం ఇక్కడితో వదిలే. అలా ఎన్నిసార్లు అడిగినా వెళ్ళనని పంతం పట్టాను. ఇంకో వారం గడిస్తే పంట చేతికొస్తుంది. షావుకారు అప్పు వడ్డీతో కలిపి సగమన్నా జమ చేయగలను అనుకుని గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుంటే వడగండ్లు నా గుండెల్లో కడగండ్లు మిగిల్చాయి. అసలు కాదు కదా, కనీసం వడ్డీలో పావు వంతు కూడా జమ చేయలేకపోయాను. పాతది కట్టందే కొత్తది ఇచ్చే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నాడు షావుకారు. దాంతో మళ్ళీ మా నాన్న పాతపాటే పాడడం మొదలుపెట్టాడు. మా నాన్న ఆరాటం ముందు నా పంతం ఊడిపోయింది. ఒప్పుకోక తప్పలేదు నాకు. సంతోషం రా అయ్యా, నువ్వు చక్కగా ఉండాలా. ఇక్కడ వివరం ఇడిసే, నువ్వు బాగుండాడా. నాన్న ఆనందపడుతున్నాడు. ఎవరైనా బిడ్డని పంపించి వాడు తెచ్చే డబ్బుతో అప్పు తీర్చుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళు సంపాదన లేకుండా ఇక్కడే ఉంటే రేపు నా భవిష్యత్తు ఏమవుతుందో, ఎవరైనా నాకు పిల్లనిస్తారా అని భయపడుతున్నారు. వాళ్ళు నా గురించి ఇంతగా ఆలోచిస్తుంటే మరి నేను కూడా ఆలోచించాలి కదా. అందుకే సిటీకి వెళ్ళమంటావా? వెళ్తాను, కానీ మిమ్మల్ని వదిలేసి కాదు. షావుకారు అప్పు తీరే వరకు ఉండి వచ్చేస్తాను. కానీ నాకు మాటివ్వు, మన పొలం ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. నేను పంపే పైకంలో సగం షావుకారికి ఇస్తూ మిగిలింది పంట మీద పెడతా అంటేనే పోతాను అని గట్టిగా చెప్తే సరే అని ఒప్పుకున్నాడు నాన్న. అలా నేను సిటీకి వచ్చాను. నాకు తెలిసింది కరెంటు పని. అదే ఇప్పించాడు బాబాయ్. 10,000 జీతాన్ని ఎలా ఉపయోగించాలని అప్పుడే ప్రణాళికలు వేసేసుకున్నాను. రేపటి నుండి నా జీవితం కొత్తగా మారిపోతుంది. ఎక్కడ ఉన్నవాడిని ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఇంకా ఎక్కడికి పోతానో తెలియదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు వెళ్ళే తెగింపు ఉంటుంది. గమ్యం తెలియని ప్రయాణం ఎప్పటికైనా చెప్పగానే సాగుతుంది. అందుకే ఒక లక్ష్యం పెట్టుకున్నాను. షావుకారు అప్పు తీర్చి నాన్నకు మెరుగైన వైద్యం చేయించి ఆయన చెయ్యి ఎలా అయినా బాగు చేయించాలి. ఒకసారి అమ్మకు కూడా అన్ని టెస్టులు చేయించాలి. ఇవన్నీ అయిన తరువాత ఫోన్ కొనుక్కోవాలి. ఇలా ఆలోచిస్తూనే నిద్రపోయాను. రాత్రి ఎప్పటికో నిద్రపోవడంతో ఊళ్ళో 5 గంటలకు నిద్రలేచే నేను శ్వేత వచ్చి లేపే వరకు లేవలేకపోయాను. ఏంటన్నయ్య నిద్ర లేవకుండా? నాకు టీ ఇచ్చి నా పక్క మడుస్తోంది. సరిగ్గా నిద్ర పట్టలేదురా అంటూ టీ తాగుతూ చుట్టూ చూస్తూ ఉన్నాను. నాన్న ఇప్పటికే 2 సార్లు అడిగారు, త్వరగా రెడీ అయ్యి షాప్కి వెళ్ళు, లేకపోతే అంతే సంగతులు అని ఖాళీ గ్లాస్ తీసుకుని కిందకి వెళ్ళిపోయింది. గబగబా రెడీ అయ్యి షాప్కి బయలుదేరుతూ ఉంటే పిలిచాడు బాబాయ్. రేయ్ ఇందా, అక్కడే పక్కన ఒక కేఫ్ ఉంది, మధ్యాహ్నం తినేసే అని డబ్బిచ్చాడు. బయట ఎందుకండి, నేను క్యారీ కట్టిస్తాను వాడికి అంటూ వచ్చిన పిన్నిని వారించాడు బాబాయ్. చల్లారిపోయిన అన్నమేం తింటాడులే, ఆ కేఫ్లో ఫుడ్ బాగుంటుంది, చవక కూడా అని నా జేబులో డబ్బు పెట్టి శ్వేతను తీసుకుని వెళ్ళిపోయాడు బాబాయ్. ఎంత అయిన వారైనా చొరవగా కొన్ని అడగలేం, అందులో ముఖ్యమైనది డబ్బు. నా ఇబ్బందిని కూడా గుర్తించిన బాబాయ్ మీద గౌరవం ఇంకా పెరిగింది. ఇంటి నుండి షాప్కి వెళ్లాలంటే బస్సు ఎక్కాల్సిందే. బాబాయ్ చెప్పిన బస్ నెంబర్ గుర్తుపెట్టుకుని బస్ స్టాప్లో నా నిరీక్షణ మొదలుపెట్టాను. నాతో పాటు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంతలో ఒక అమ్మాయి స్కూటీ మీద ఒక చిన్న పాపతో వచ్చింది. ఆ పాప చాలా ముద్దుగా ఉంది. కానీ అమ్మాయి మాత్రం కనిపించడం లేదు. కారణం తన బుర్కాలో ఉంది. మరి అమ్మాయిని చొంగ కాచుకుంటూ చూసే అలవాటు నాకు లేదు. కాబట్టి నేను ఆ అమ్మాయిని కాదు, బస్సు ఎంతకీ రాకపోవడంతో ఆ పాపను చూస్తూ కూర్చున్నాను. ఆ అమ్మాయి ఫోన్ చూస్తూ ఎక్కడా కూర్చోడానికి ప్లేస్ లేక వచ్చి నా పక్కన కూర్చొని పాపను ఒళ్ళో పెట్టుకుంది. నేను ఆ పాపతో మాటలు కలిపాను. తన గురించి అడుగుతూ మధ్యలో అమ్మాయి ఫోన్ చూస్తూ ఉన్నాను. సభ్యత కాదని తెలిసినా కూడా అది ఆ అమ్మాయి గమనించినట్టుగా ఉంది. చిరాగ్గా చూసింది నా వంక. ఆ చూపుతో నా మీద నాకే అసహ్యం వేసింది. అక్కడి నుండి లేచి బస్సు కోసం చూస్తూ నిల్చున్నాను. ఛా, ఏంటిలా ప్రవర్తిస్తున్నా? మరీ నాకు ఫోన్ పిచ్చి బాగా పట్టినట్టుంది. ముందు చేయాల్సిన పని మీద శ్రద్ధ పెట్టాలి. అంతకన్నా ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పాలని వెనక్కి తిరిగి చూస్తే ఆ పాపను స్కూల్ బస్ ఎక్కించి ఆ అమ్మాయి స్కూటీలో వెళ్ళిపోతూ కనిపించింది. చేసింది చిన్న తప్పే, అయినా క్షమించమని అడగలేకపోయానే అని ఎక్కువ బాధపడ్డాను. నా బస్సు వస్తే ఎక్కి వర్క్షాప్కు చేరుకున్నాను. అక్కడ శేఖర్, హరి, వినోద్ అని ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. శేఖర్, హరి నాయుడు వాళ్లే. వినోదన్న నాకన్నా 5 ఏళ్ళు పెద్దవాడు, పనిమంతుడు కూడా. మూర్తిగారు నా బాధ్యత వినోదన్నకు అప్పగించాడు. తను చేసే ప్రతి పని నన్ను పక్కన పెట్టుకుని చేసేవాడు అన్న. వినోద్తో త్వరగా కలిసిపోయాను. పనిలో మెళకువలు కూడా చాలా త్వరగా తెలుసుకుంటూ కష్టపడుతున్నా అని నా మీద అభిమానం చూపేవాడు అన్న కూడా. బయట సర్వీసులకు వెళ్ళినా నన్నే అసిస్టెంట్గా తీసుకెళ్లేవాడు. దాంతో చాలా తక్కువ సమయంలోనే సొంతంగా దేన్నైనా బాగు చేసే నేర్పరితనం వచ్చింది నాకు. రోజులు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా గడిచిపోతున్నాయి. ఇంట్లో శ్వేతతో సరదాగా గడుపుతూ, పనిలో శ్రద్ధ చూపుతూ, మూర్తిగారి దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేశాను. ఇంటికి కావాల్సిన సరుకులు తెస్తూ నా బాధ్యత తీర్చుకుంటున్నాను. ఊర్లో అమ్మ వాళ్ళకి డబ్బు పంపుతూ అప్పు తీర్చే పని కూడా మొదలుపెట్టాను. కొంత పైకం బ్యాంకులో వేస్తూ కూడబెడుతూ ఉన్నాను. శ్వేత ప్రతి సెలవులకు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఊరు విజయవాడ వెళ్తుంది. లేదా అక్కడి నుండి బాబాయ్ వాళ్ళ తమ్ముడు కొడుకు కమల్ వస్తాడు. ఈసారి శ్వేతనే విజయవాడ వెళ్ళింది. దాంతో నేను చాలా స్తబ్దుగా అయిపోయాను. ఇంట్లో ఎక్కువ సమయం షాప్లోనే గడిపేస్తున్నాను. అలా ఒకరోజు హోరున గాలి, ఆకాశం మేఘావృతమైంది. ఏ క్షణానైనా వర్షం మొదలవ్వచ్చు. షాపులో శేఖర్, హరి ఇద్దరూ లేరు.
ఏదో పని ఉంటే చూసుకుంటూ ఉన్నాను. పనిలో ఉంటే నన్ను నేనే మర్చిపోయా. నేను ఒక అమ్మాయి షాప్లోకి రావడం, టేబుల్ డ్రా తెరవడం కూడా గమనించలేదు. సడన్గా ఎక్కడో ట్రాన్స్ఫార్మ్ పేలిన శబ్దం. ఉలిక్కిపడ్డాను. వెంటనే ఫ్యాన్ ఆగిపోవడంతో కరెంటు పోయిందేమోలే అనుకున్నా. అయినా నా పని మాత్రం ఆపలేదు. చిరుచెమటలు పోస్తుంటే నుదుటి నుండి కారుతున్న చెమట తుడుచుకుంటూ టేబుల్ వైపు చూసి షాక్ అయ్యాను. బుర్కాలో ఉన్న ఒక అమ్మాయి టేబుల్ మీద ఏదో పుస్తకాలు పెట్టుకుని రాస్తోంది. అసలు ఎవరి అమ్మాయి? ఎప్పుడొచ్చింది? నేను గమనించనే లేదే. అయినా అంతిదిగా మూతిసారి చైర్లో కూర్చుంది. ఎవరో ఏంటో, ముందు కనుక్కోవాలి అనుకుని తన దగ్గరకు వెళ్ళాను. మేడం, ఎవరు మీరు? నా ప్రశ్నకు తన నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కాసేపటికి తల ఎత్తి నన్ను చూసి మళ్ళీ పనిలో పడింది. ఆ చూపుకి అర్థం నీకెందుకన్నట్టు కొంచెం కోపంగా ఉంది. కానీ ఆ కళ్ళు మాత్రం నేను ఇదివరకు ఎక్కడో చూశాను. ఎక్కడ చూశానబ్బా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాను. పక్కనున్న కేఫ్ నుండి రోజు ఉదయం సాయంత్రం చీకటి పడిన తర్వాత టీ వస్తుంది మా షాప్కి. ఆ కుర్రాడొచ్చి పిలిస్తే ఈ లోకంలోకి వచ్చాను. నాకు టీ ఇచ్చి ఆ అమ్మాయి ముందు ఇంకో గ్లాస్ పెట్టి చక్కగా వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు కొంచెం అర్థమైంది, ఈ అమ్మాయికి ముత్తుగారికి ఏదో బంధుత్వం ఉందని. తను అక్కడ రికార్డ్ బుక్లు చూస్తోంది. తన ఫోన్లో ఏదో లెక్కలు వేస్తోంది, పక్కనున్న క్యాలిక్యులేటర్ వాడకుండా. కాసేపటి కేఫ్ కుర్రాడు మళ్ళీ వచ్చాడు ఖాళీ గ్లాసులు తీసుకెళ్ళడానికి. రేయ్ ఇట్రారా పిలిచాను వాడిని. ఏంటన్నా? ఎవర్రా అమ్మాయి? ఆ అక్క, మూతిసారికి చుట్టం, వరుస కూతురు, బాబాయ్ అని పిలుస్తుంది. ఎప్పుడైనా వచ్చి షాప్లో లెక్కలవి చూసి తేడా వస్తే చెప్తుంది మూతిగారికి. రేయ్ కూతురు వరుస అంటున్నావు? ఆ అమ్మాయేమో బుర్కాలో ఉంది. మన మూతిసారి హిందూ కదరా? హా నిజమే. నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది, కానీ ఎవరిని అడగలేదు. నువ్వు తెలుసుకుని నాకు చెప్పు అని వెళ్ళిపోయాడు వాడు. మనకు ఒక డౌట్ అంటూ రాకూడదు. వస్తే అలా వదిలేసి ఉండలేను. తెలుసుకునే వరకు నిద్ర పట్టదు ఇంకా. కానీ ఎలా తెలుసుకోవాలి? వినోద్ని అడగాలి. వచ్చే వరకు వెయిట్ చేద్దామని పని చేసుకుంటూనే మధ్య మధ్యలో అమ్మాయిని గమనిస్తూ ఉన్నాను. కాసేపటికి కరెంట్ వచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ వస్తే మాట్లాడి ఒక బుక్ చేతిలో పట్టుకుని ర్యాక్ దగ్గరకు వచ్చి మొన్న కొత్తగా తెచ్చిన కొన్ని స్పేర్ పార్ట్స్ని చూస్తూ లెక్క పెట్టి బుక్లో రాసుకుని టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ సిస్టమ్ని ఆన్ చేసింది. చాలాసేపు దాన్ని ముందు గడిపిన తర్వాత దాన్ని ఆపేసి బ్యాగ్ ఎత్తుకుంది బయలుదేరదామని కాబోలు. అంతసేపు గాలితో హోరెత్తించి వెంటనే వర్షం మొదలైంది. ఉసూరుమంటూ మళ్ళీ కూర్చుంది. దట్టమైన మబ్బుల వలన మధ్యాహ్నం 3 గంటలకు కూడా చీకటిగా ఉంది. ఎంతకీ వర్షం తగ్గడం లేదు. వర్షానికి గాలి కూడా తోడవడంతో కరెంటు పోయింది. నేను ఛార్జబుల్ లైట్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టాను. చీకట్లో ఏం పని చేస్తామని నేను కామ్గా కూర్చున్నాను. టేబుల్ మీద ఉన్న లైట్ వెలుగు నేరుగా అమ్మాయి మొహం మీద పడుతోంది. ఆమె తదేకంగా స్లాబ్ మీద నుంచి పడుతున్న వాన్నీటినే చూస్తూ ఉంది. అలా చూస్తున్న తన ఆనందంగా నవ్వుతోంది. అది ఆమె కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. పైకి లేచి ఆ నీటిదారుల కింద చేయి పెట్టి పైకి కిందకి చెయ్యాడిస్తూ ఆడుకుంటోంది. చిన్నపిల్లల కేరింతలు కొడుతున్నట్టు దోసిట్లో నీటిని పట్టుకుని పైకి ఎగరేసింది. అవి ఆమె మొహాన్ని తడిపేశాయి. కానీ ఆమె వేసుకున్న ముసుగు మాత్రం తీయలేదు తను. ఉధృతంగా కురుస్తున్న వాన గంటకు గాని తన జోరు తగ్గించలేదు. అంతసేపు తను అలా ఆడుకుంటూనే ఉంది. గంట తరువాత తన హ్యాండ్ బ్యాగ్లోంచి కర్చీఫ్ తీసుకుని మొహం తుడుచుకుంది. నాకు అటువైపు తిరిగి ఉండడంతో తన మొహం కనిపించలేదు. టేబుల్ డ్రాలో ఉన్న గొడుగు తీసుకుని బ్యాగ్ భుజాన్ని తగిలించుకుంది. గొడుగు తెరుస్తూ ముందున్న మెట్లు దిగుతున్న ఆమె చెమ్మవల జారిపడబోయింది. 5 అడుగుల దూరంలో ఉన్న నేను ఆమెను ఎలా చేరుకున్నానో, ఎలా పడకుండా చేపట్టుకున్నానో నాకే అర్థం కాలేదు. మెట్టు కొసలో ఉన్న తనని గట్టిగా పట్టుకుని లాగాను. నేను పై మెట్టు మీద ఉండడంతో ఆమె తల బలంగా నా ఛాతీని తాకింది. పడబోయానన్న భయం తనలో ఎంతుందో అంత కంగారు నాకు కలిగింది. కలగదా మరి? ఓనర్ గారు చుట్టం, ఇక్కడే ఉండి తనను ఎందుకు కాపాడలేకపోయావని తిడితే పడాల్సింది నేనే కదా. అలా భయంతోనే తలెత్తి నన్ను చూసింది తను. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఆ కళ్ళని ఎక్కడ చూశాను. కొన్ని రోజుల క్రితం బస్ స్టాప్లో చూశాను. ఆ రోజు ఆ కళ్ళు నన్ను చిరాగ్గా చూశాయి. ఇందాక కోపంగా చూశాయి. కానీ ఇప్పుడు ఆ కళ్ళల్లో ఏదో మార్పు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకో భయమేసింది. చటుక్కున ఆమె చెయ్యొదులు దూరం జరిగాను. ఆమె అలాగే నన్ను చూస్తూ నిల్చుంది. వానతుంపర్లు ఆమెను తడిపేస్తున్నా పట్టించుకోవడం లేదు. కాసేపు చూసి గొడుగు విప్పి మెట్లు దిగుతూ థ్యాంక్స్ అని గట్టిగా చెప్పి చకచకా వెళ్తున్న తన్నే చూస్తూ ఉండిపోయాను. నేను చూస్తుండగానే నేను వచ్చి 2 నెలలు గడిచిపోయాయి. ఈ 2 నెలల్లో నా ఖర్చులకు పోను ఇంటికి చాలా డబ్బు పంపించగలిగాను. నేను దుబారా మనిషిని కాను. ఏది ఎంతవరకు ముఖ్యమో అంతవరకే ఖర్చు పెడతాను. శ్వేత కాలేజ్ రీఓపెన్కి ఇంకా 10 రోజులుందనగా ఊరి నుండి వచ్చేసింది. తనతో బాబాయ్ తమ్ముడు కొడుకు కమల్ కూడా వచ్చాడు. ఇక్కడే ఒక కార్ బైక్ షోరూంలో జాబ్ వస్తే చేరడానికి వచ్చాడు. బయట రూమ్ తీసుకుంటా అంటే వద్దని ఇక్కడే ఇంట్లో ఉండమని ఆర్డర్ వేశాడు బాబాయ్ కమల్ని. కమల్ నాకు పరిచయమే, కానీ అంత చెలిమి లేదు. వచ్చిన 10 రోజుల్లోనే నాకు చాలా దగ్గరైపోయాడు. అంత త్వరగా నేను ఎవరితోనే కలవలేను. కానీ కమల్ నన్ను తనతో కలిపేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం జంటగా వెళ్ళడం రావడం. తన పుణ్యమా అని సంవత్సరానికి 1 సినిమా చూసే నేను ఇప్పుడు 10 రోజులకో సినిమా చూస్తున్నాను. డబ్బులు ఖర్చు అయిపోతాయనే దిగులు లేకుండా ప్రతి చోట తనే పెట్టేవాడు. నాకు తన ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాడు.
తన దగ్గరున్న పాత ఫోన్ నాకు ఇచ్చి వాడుకోమని చెప్పాడు. రుణపడిపోతున్నానేమో అని డబ్బు ఇవ్వపోతే తిట్టి వారించాడు. కమల్ నన్ను చాలా మార్చేశాడు. తను వేసుకునేలాంటి బట్టలు కొనిపించాడు నాతో. నేను ఎంతలా మారిపోయానంటే అప్పుడప్పుడు నా మాటల మధ్యలో ఇంగ్లీష్ వస్తోంది నాకు తెలియకుండానే. అది కూడా చాలా స్పష్టంగా పలుకుతున్నాను ఆ పదాలను. శ్వేతకు కాలేజ్ తెరిచారు. కమల్ జాబ్కి వెళ్తున్నాడు. నేను నా పనిలో బిజీగా ఉంటున్నాను. ఒకరోజు షాప్లో ఉన్న నాకు కాల్ చేశాడు కమల్. చెప్పరా రేయ్, ఎంతసేపు షాప్లోనే ఉండిపోతావా? కొంచెం మాతోనూ టైం స్పెండ్ చేయవే. పనిలో ఉన్న కమల్ మళ్ళీ చేస్తా అని వాడి మాట వినకుండా కాల్ కట్ చేశాను. మళ్ళీ చేశాడు, కానీ నేను ఎత్తలేదు. నాకు పనే ముఖ్యం. పనిలో పడితే అది పూర్తయ్యేదాకా వదలను. కమల్కి ఫోన్ చేసి చేసి విసుకొచ్చిందేమో, చాలాసేపు చేయలేదు. నా పని పూర్తయి కమల్కి కాల్ చేశాను. ఇప్పుడు వాడెత్తలేదు. నా మీద రివెంజ్ కాబోలు అనుకుని నవ్వుకుంటూ సారీ అని మెసేజ్ పెట్టి ఇంటికి వెళ్దామని షర్ట్ మార్చుకుంటూ ఉంటే శ్వేత నుండి ఫోన్. చెప్పు శ్వేత, నువ్వు అర్జెంటుగా మా కాలేజ్ దగ్గర ఉన్న కేఫ్కి రా అని కట్ చేసింది. ఏంటో అంత అర్జెంట్ అనుకుంటూ బయటకు వచ్చి షేర్ ఆటో పట్టుకుని శ్వేత చెప్పిన కేఫ్ ముందు దిగాను. వచ్చేవా? ఏంటి లేట్? బయటకు అడిగేస్తోంది శ్వేత. ఏంటి అంత ఫైర్ మీద ఉన్నా? ఏమైంది? ఏం లేదురా అని నన్ను లోపలికి లాక్కెళ్ళింది. కమల్ ఒక టేబుల్ దగ్గర ఉన్నాడు. వాడి పక్కన ఎదురుగా 2 అమ్మాయిలు ఉన్నారు. శ్వేత నేరుగా టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి ఆగింది. నన్ను చూసిన కమల్, వచ్చారా సార్, ఇప్పటికి తీరిక దొరికిందా మీకు అన్నాడు వెటకారంగా. ఆపరా అంటూ వాడి పక్కన కూర్చుంటూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి టన్ అయ్యాను. ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది. నోటి నుండి మాట రాలేదు. పక్కనే కమల్ శ్వేత ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉన్నాను. అసలు కృష్ణ చూసింది ఎవరిని? ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ ఎందుకంత షాక్ అయ్యాడు? పని కోసం పట్నం వచ్చిన కృష్ణకి ఇక్కడ అమ్మాయిలు ముందే తెలుసా? తన చెల్లెలుందన్న విషయం కూడా మర్చిపోయి ఆ అమ్మాయిని చూస్తున్న కృష్ణకి ఆ అమ్మాయి ఏమవుతుంది ఎలా తెలుసు? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మన నెక్స్ట్ వీడియో చూసేయండి. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.